పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఇల్లందు క్లబ్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు చూపర్లను ఆకట్టుకుంది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా బొమ్మల కొలువును తీర్చిదిద్దారు. రంగురంగుల బొమ్మలతో బొమ్మల కొలువును తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి ఎండీ భార్య శారదా బలరాం, డైరెక్టర్ సత్యనారాయణరావు, ఆయన భార్య హరిణి, సునీత వెంకటేశ్వర రెడ్డి హాజరయ్యారు. తిరుమల వెంకటేశ్వర ఆలయం సెట్టింగ్తో శ్రీనివాస్ కళ్యాణాన్ని తలపించే ఆకృతులు, బొమ్మలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలా బొమ్మలను కొలువుదీర్చారు. అర్ధనారీశ్వరుడు థీమ్తో బొమ్మలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంక్రాంతికి బొమ్మల కొలువును నిర్వహిస్తామన్నారు. పిల్లలకు విద్యార్థి దశ నుండే మన సంస్కృతి సంప్రదాయాలు గొప్పతనంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సింగరేణి పాఠశాల విద్యార్థులను ఆహ్వానించామన్నారు. రాబోయే తరాలు మన సంప్రదాయాలను కొనసాగిస్తారని అనిత లలిత్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా లేడీస్ క్లబ్ సభ్యులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సంక్రాంతికి బొమ్మల కొలువు నిర్వహించడం అనేది మాకు ఆనవాయితీగా వస్తున్నది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిసారి ఏదో ఒక థీమ్ తీసుకొని క్లబ్స్లో, మన లేడీస్ క్లబ్స్లో ఏర్పాటు చేసుకోవడం అనేది ఆనవాయితీ. ఈసారి మేము థీమ్ కింద అర్ధనారీశ్వర తత్వాన్ని తీసుకున్నాము. ఎందుకంటే గ్లోబల్ ఛాలెంజెస్లో ఒకటి కూడా జెండర్ ఈక్వాలిటీ. సో అదొకటి. తర్వాత సింగరేణి సంస్థలో ఈ సంవత్సరంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంతోమంది మహిళా అండర్ మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్ ఎంప్లాయ్మెంట్ జరిగింది. మహిళలు పురుషులు అంటే ఈక్వాలిటీ అనేది చాలా అవసరము. సమాజంలో నేరాలు తగ్గాలంటే ఈక్వాలిటీ అవసరము. ఈ కాన్సెప్ట్తోని మేము అర్ధనారీశ్వర తత్వాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. దాంట్లో అంటే ఎంత సామాజిక కోణం ఉన్నదో, ఎంత ఏమంటారు, దైవిక కోణం ఎంత ఉందో సామాజిక కోణం కూడా అంతే ఉన్నది. సో ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ అంతా ఎటు చూసినా కానీ అర్ధనారీశ్వర తత్వమే ఈ క్లబ్లో కనిపించేలాగా మేము చర్యలు తీసుకున్నాము. అట్లనే సంక్రాంతి పండుగకు సెలబ్రేట్ చేసుకునేది కాబట్టి సంక్రాంతికి సంబంధించిన చాలా మోడల్స్ని మేము బయట ప్రజెంట్ చేయగలిగాము. ఇది ఎంతసేపు ఇంత కష్టపడి మేము దాదాపుగా ఒక 15-20 రోజులు కష్టపడి ఇంత ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి పెట్టిన తర్వాత ఓన్లీ ఒక రోజుకు లేడీస్ క్లబ్ మెంబర్స్కి చూపించడం ఒక్కటే కరెక్ట్ కాదని ఈసారి మేము మన ఆర్జీవన్లో ఉన్న సింగరేణి స్కూల్ పిల్లలకి, ఎందుకంటే సాంప్రదాయం అనేది ఇట్లా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళాల్సిందే, సంస్కృతి సాంప్రదాయము. మరి ఇవాళ రేపు పిల్లలు దాదాపుగా సింగరేణి తప్ప ఇట్లాంటి బొమ్మల కొలువులు మనం ఇక్కడ చూస్తలేము సంక్రాంతికి. ఈ కాన్సెప్ట్ని పిల్లలకి చెప్పాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈసారి పర్టికులర్గా సింగరేణి స్కూల్ పిల్లల్ని మేము మా గెస్టులుగా పిలిచి ఈరోజు మేము వాళ్ళందరికీ ఆనర్ చేసి ఇదంతా చూపిస్తున్నాము. హోప్ఫుల్లీ పిల్లలు కూడా కొంత నేర్చుకుంటారు దీంట్లో. అంటే దీంట్లో చాలా రకాలుగా మేము పెట్టాము. సంక్రాంతికి మేము సింగరేణి స్కూల్ నుండి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ సంక్రాంతి సంబరాల ప్రత్యేకంగా ఇక్కడ బొమ్మల కొలువు పెట్టారు. ఈ బొమ్మల కొలువుకి మేము ఇక్కడ కొన్ని విషయాలను తెలుసుకోవడానికి వచ్చాము. ఇక్కడ నుండి చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇక్కడ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకున్నాము. ఇక్కడ రాధాకృష్ణుల బొమ్మలు, పాతకాలపు సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మహాకుంభమేళ, బతుకమ్మ ఇలాంటి చాలా విషయాలని ఇక్కడ ప్రదర్శనలో పెట్టారు. వీటి నుండి మేము ఎన్నో విషయాలను తెలుసుకున్నాము. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకున్నాము. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటివో తెలుసుకున్నాము. చక్రాలు, మన సంక్రాంతి సంబరాలు అసలు ఎట్లా జరుపుకుంటారో తెలుసుకున్నాము. ఇక్కడ బతుకమ్మ బొమ్మలను అర్ధనారీశ్వరుడైన పార్వతీ